మధుశేఖర్ అండి. ఫ్రూటీ ల్యాబ్స్ గురించి నేను ఆల్రెడీగా లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఇది మ్యూజిక్ కంపోజింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పాను. ఈ మ్యూజిక్ కంపోజింగ్ సాఫ్ట్వేర్ అన్నది ఇందులో ఏముంటుందంటే గిటార్, పియానో, డిఫరెంట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇందులో మనకి ఇన్బుల్ట్ అయి ఉంటాయి. ఆ ఇన్బుల్ట్ అయిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తామంటే ఆ కంటెంట్, ఆ బీట్ని ఏదైతే ఉందో దాన్ని మనం మ్యూజిక్ కింద క్రియేట్ చేస్తాం. ఓకే, సో లాస్ట్ క్లాస్లో నేనేం చెప్పానంటే హెల్ప్ గురించి చెప్పాను, ఫైల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను, ఆన్లైన్ రికార్డింగ్ కంటెంట్ చెప్పాను, ఆన్లైన్ ఎడిటింగ్ కంటెంట్ చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఇది రీడో కంటెంట్ చెప్పాను. సో ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే నెక్స్ట్ బీట్ రేట్ గురించి చెప్పాను. ఆల్రెడీ బీట్ రేట్ గురించి చెప్పాను. తర్వాత టెంపో గురించి కంటెంట్ చెప్పాను, ప్యాటర్న్ గురించి కూడా చెప్పాను. కానీ ఈరోజు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బీట్ అవుట్. సో ఇక్కడ నేను బీట్ నేనేం చేస్తాను, ఆఫ్ చేస్తాను, మనకి ఏ సౌండ్ రాదు. జస్ట్ ఆన్ చేశాను, బీట్ కంటెంట్ వస్తుంది. సార్ ఈ బీట్ కంటెంట్ మనం చేంజ్ చేసుకోవచ్చా అని మీరు అడగవచ్చు. సో రైట్ క్లిక్ చేశాను, ఈ బీట్లు మనకి ఏమవుతుంది, హిట్ హ్యాట్ అని ఉంది. జస్ట్ చేంజ్ చేశాను, ఇది హిట్ హ్యాట్ కంటెంట్. నెక్స్ట్ టిక్ టిక్. సో బీప్. సో ఇది దేనికంటే ఒక మ్యూజిక్ కంపోజ్ చేసుకోవడానికి ఆ బీట్ బేస్ చేసుకుని మనం ఏమవుతుందంటే క్రియేట్ చేస్తాం. సార్ ఈ బీట్కి ఇది నాకు కొంచెం క్లారిటీ కావాలని అంటున్నారు. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే బీట్ ఆన్ చేశాను. ఇక్కడ ఎంత ఉంది టోటల్గా, మినిమం 140 స్పీడ్ ఉంది. టెంపో స్పీడ్ ఎంత ఉంది, 140 ఉంది. ఈ బీట్కి రిలేటెడ్ అండి ఇది టెంపో అన్నది. చూడండి. సో నేను స్లో చేయాలనుకుంటున్నాను, సారీ ఫాస్ట్ అయింది, స్లో చేయాలనుకుంటున్నాను. 140 బిలో. ఎప్పుడైతే 140 బిలో పెట్టానో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే స్లో అవుతుంది. ఇది స్లో, ఇంకా స్లో కావాలి. $140. ఆఫ్. సో ఇక్కడ మన దేనికి రిలేటెడ్ ఉంది, ఓకే. ఈ దీన్ని మైండ్లో పెట్టుకొని మనం మ్యూజిక్ కంపోజ్ చేస్తాం. సో టిక్ టిక్ ఉంది కదా, స్లో 1 టైం స్లో చేశాను. ఫాస్ట్, స్లో. మన మ్యాక్సిమం నార్మల్ స్పీడ్ బీట్ రేట్ 140. టెంపో ఆఫ్ చేశాను. ఓకే సార్, ఇక్కడ ఫిల్ ఈచ్ 2 స్టెప్స్ అంటే గ్యాపింగ్ ఎలా వస్తుంది అంటే 2 స్టెప్స్ బేస్ చేసుకుని గ్యాప్ వస్తుంది. ఇప్పుడు 4 స్టెప్ అంటే 2 స్టెప్స్ అంటే ఇక్కడ ఎన్ని వదిలింది గ్యాపింగ్ చూడండి. 2 స్టెప్స్ వదిలిన తర్వాత 1 యాక్టివేట్ అయింది. ఇది ఇందులో ఈ స్పెసిఫిక్గా ఇక్కడ ఉన్న బటన్లో మనకి ఏమవుతుందంటే ఆ బీట్ సౌండ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రైట్ క్లిక్ చేశాను, ఆఫ్ చేశాను, మళ్ళీ ఏం చేస్తున్నాను, లెఫ్ట్ క్లిక్ ఆన్ చేశాను. అంటే ఈ బటన్లో మనకేముంది, స్పెసిఫిక్ సౌండ్ అని ఉన్నది. ఓకే, సో అలాగే లెఫ్ట్ క్లిక్, ఓకే. ఇది బేసిక్ సౌండ్ అండి. సో
ఈ బేసిక్ సౌండ్ దేని బేస్ చేసుకుని క్రియేట్ చేస్తాం? ఇక్కడ టెంపో కంటెంట్ ఉంది కదా, ఈ టెంపో కంటెంట్ బేస్ చేసుకుని మనం మ్యూజిక్ కంపోజ్ చేస్తాం. ఇన్ కేస్ ఫాస్ట్ స్లో అన్నది దేని బేస్ చేసుకుంటుంది? దీని బేస్ చేసుకుంటుంది. సో ఇక్కడ కంపల్సరీగా ఏమో ఆన్ పెట్టుకోవాలండి, బీట్ కంటెంట్ ఆన్లో పెట్టాను,